హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తుందండి ఆ జాకెట్తో. ఇప్పుడు ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండాలి 1 మీటర్ తీసుకోవాలి. మనకి హ్యాండ్స్కి వచ్చే విధంగా అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా వేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. ముందు రెండు ఖర్చు భాగాలు లోపల నుంచి అయినా తీసుకోవచ్చు, లేదా పైనుంచి అయినా ఈ విధంగా మెజర్మెంట్ తీసుకోవచ్చు. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి కింద క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. ముందు క్రాస్ లేనట్లయితే మనకి బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ముందు కింద ఖర్చు భాగానికి 1 పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో ఈ బార్డర్ పైనుంచి వేసుకోవాలి ముందుగా. ఇప్పుడు మనకి డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. ఖర్చు భాగానికి 2 ఇంచెస్ అంటే ఒక 3 ఇంచెస్ ఉండే విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో డీప్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా పొడవు ఎంత అవుతుందో మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి పైకి పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ దగ్గర పట్టుకొని మనం మెడ భాగం అనేది లూజ్ తీసుకోవాలి. మనం ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ ఎంత అవుతుందో మెడ కోసం అంతవరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి పావు ఇంచ్ ఎక్స్ట్రా బయటకు తీసుకోవాలి విధంగా. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత అవుతుందో పొడవుకు మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి మనం పైకే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లూజ్ చూసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పావు ఇంచ్ ఎక్స్ట్రా బయటికి తీసుకోవాలి అటు సైడ్కి. ఇప్పుడు చంక భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి పావు ఇంచ్ ఎక్స్ట్రా తీస్తున్నాను. మనకి కింద ఎంత అవుతుందో అంతవరకు చూసుకోవాలి. ముందుగా మనకి ఖర్చు భాగంలో మనకి ఇక్కడికి వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మనకి కింద బార్డర్ పై నుంచే చూసుకోవాలి. ఎప్పుడు కూడా మనం కింద 2 ఇంచెస్ ఖర్చు భాగాన్ని పెంచాం కాబట్టి చంక భాగం దగ్గర కూడా ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా మనం మార్క్ చేసుకోవాలి. మనకి లూజ్ ఎంత అవుతుందో లూజ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి చంక భాగానికి. ఇప్పుడు మెడ భాగానికి పైనుంచి కింద డీప్ భాగానికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు క్రొత్తగా నేర్చుకునే వారైతే ఈ విధంగా మార్కింగ్స్ అనేది ఈ విధంగా చేసుకోండి. మనకు సరిపోతుందా లేదా అనేది కరెక్ట్గా చూసుకొని మార్క్ చేసుకోవచ్చు. ముందు పేపర్ పైన కట్ చేసుకోండి, తర్వాత క్లాత్ పైన నేర్చుకున్నట్లయితే మనకి ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి చంక భాగం దగ్గర లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ మొత్తానికి లూజ్ ఎంత అవుతుందో చూసుకోవాలి. పైన మార్కింగ్ నుంచి కింద మార్కింగ్ కలుపుకోవాలి. మనకి బాడీ లూజ్ని బట్టి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. మనకి చంక భాగానికి కార్నర్లో ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా పైకి మార్క్ చేసుకోవాలి. పైన స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు సరిపోతుంది లేదా ఒకసారి బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్తో చంక భాగాన్ని కొలుచుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా మనకి కరెక్ట్గా సరిపోతుంది లేదా ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. చాలామందికి చంక భాగం దగ్గర సరిగా రావడం లేదండి అడుగుతున్నారు కదండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం చంక భాగం అనేది కొలుచుకోవాలి. మనకు సరిపోతుంది అనుకున్నట్లయితే పర్వాలేదు, లేదా సరిపోలేదు అనుకున్నట్లయితే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోండి. లోతు భాగాన్ని కూడా కొంచెం తగ్గించుకోండి. ఈ విధంగా మరి లోతు ఎక్కువ తీసినట్లయితే మనకి హ్యాండ్స్ అనేవి చంక భాగానికి వచ్చేస్తాయి కాబట్టి మరి లోతు ఎక్కువ తీసుకోకూడదు. ఇప్పుడు డీప్ దగ్గర మనం రౌండ్ చేసుకోవాలి. ఈ కార్నర్లో కొంచెం రౌండ్ అయితే సరిపోతుంది అనుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు, లేదా మనకి డీప్ పర్వాలేదు అనుకునే వాళ్ళు కొంచెం కింద నుంచి మెడ భాగం అనేది పెద్దగా మార్క్ చేసుకోవచ్చు. కింద నుంచి పైనుంచి కట్ చేస్తున్నాను. ఇప్పుడు మన క్లాత్ అనేది జరగకుండా నీట్గా పెట్టుకుని మనం చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. క్రొత్త వారు మనకి అమెజాన్లో షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ ఇవన్నీ కూడా కిచెన్ వేర్కి సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా మనకి
ఆఫర్స్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మనకి బ్లౌజెస్ సంబంధించిన మెటీరియల్, టైలరింగ్ సంబంధించినవి కూడా ఉన్నాయండి. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. మిషన్స్ కానీ ఇవన్నీ కూడా. మనకి ఆర్మ్ హోల్ కష్టం అనుకున్నట్లయితే ఇవి కూడా స్కేల్స్ ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేస్తున్నాను. అంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేయడం వల్ల మనం బెల్ట్ భాగం జాయింట్ చేసే దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి బెల్ట్ భాగం వేసుకోవడం వల్ల మనకి స్టిఫ్గా ఉంటుంది, నడుము భాగం పైకి ఎత్తకుండా. మనం డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు బెల్ట్ భాగం లేకుండా. ఇప్పుడు నేను డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి మిడిల్ పాయింట్కి ఈ విధంగా కింద ఫోల్డ్ చేసుకోవాలి. ఒక 3 ఇంచెస్ లేదా 4 ఇంచెస్ వరకు మనం మార్క్ చేసుకోవచ్చు, లేదా మనం బ్లౌజ్ పొడవును బట్టి మార్క్ చేసుకోవాలి. రెండు వైపులా మనకి కరెక్ట్గా రావడం కోసం మిడిల్ పాయింట్లో కొంచెం కట్ చేస్తున్నాను. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకోవచ్చు. కింద నడుము భాగాన్ని మనం పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ లేదా ఒక 1.5 వరకు మనం ఈ విధంగా నడుము భాగాన్ని పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి క్రాస్గా తీసుకోవాలి. మెజర్మెంట్ అనేది మనకి హ్యాండ్స్ తీసుకోవాలి కాబట్టి ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కోసం ఉక్సుల భాగంతో తీసుకోవాలి. మెజర్మెంట్ అనేది మనకి ఏదైనా సరే తాలు భాగం అనేది ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి తాలు భాగాన్ని ఉపయోగించకూడదు. ఉక్సుల భాగం మనకి కరెక్ట్ మెజర్మెంట్ ఇది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా షోల్డర్ మిడిల్ నుంచి కింద మనకి డాట్ కోసం ఎంతైతే పొడవు ఉందో సాగకుండా చూసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి వేసుకోవాలి. మనకి ఇది ఖర్చు భాగంతో ఎంత అవుతుందో అంతవరకు మనం పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి మనకి కరెక్ట్గా సరిపోతుంది. మనకు సరిపోయినంత వరకు కూడా ఫోల్డ్ చేసుకునే విధంగా క్రాస్గా మెజర్మెంట్ తీసుకొని మనం కట్ చేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్ చాలామంది స్ట్రైట్గా కూడా వేసుకుంటారు, మనకి టైట్గా ఉంటుంది. ఈ విధంగా క్రాస్ చేసినట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది మనకి కరెక్ట్గా సరిపోతుంది, లూజ్ అనేది సాగుతుంది కాబట్టి క్రాస్గా వేసినట్లయితే. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మనం మార్క్ చేసుకోవాలి. మనకు ఓపెన్ సైడ్ పైకే ఉంటుంది మెడ భాగం అనేది, కాబట్టి పైకి మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, మన లోతు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర లూజ్, మన బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ కోసం ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ పొడవు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం ఉక్సుల భాగం తీసుకోవాలి. మెజర్మెంట్ మెడ భాగానికి స్టిచ్చింగ్ పాయింట్ కూడా మనం స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సరిపోతుంది కదా, మనం మెడ భాగానికి ఏ విధంగా తీసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు మార్కింగ్ అనేది మనకి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి చూసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మెడ భాగానికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం కొంచెం లోతు భాగం తీసుకుంటూ రౌండ్ ఈ విధంగా రాదు అనుకునే వాళ్ళు మెడ భాగం చుట్టూరు కూడా ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇదేదో మనకి కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ విధంగా కొంచెం లోతు తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసిన దగ్గర రౌండ్ మనకి ఈ విధంగా ఎక్స్ట్రా మిగులుతుంది అనుకున్నట్లయితే కిందకే మనం స్టిచ్చింగ్ పాయింట్కి మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఖర్చు భాగానికి ఇది సరిపోతుంది. స్టిచ్చింగ్ పాయింట్కి కిందకి మార్క్ చేసుకోవాలి. కొంచెం లోతు అనేది కిందకి మార్క్ చేస్తున్నాను ఇక్కడికి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్ డాట్కి మన కింద ఖర్చు భాగానికి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి మార్క్ చేసుకోవాలి.
ఇప్పుడు లోతు తీసుకోవాలి ఇప్పుడు కిందకి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి మనం మార్క్ చేసిన షోల్డర్ మిడిల్లో వేసుకోవాలి మార్కింగ్ అనేది. మనకి ఇది ఖర్చు భాగం ఎక్కడైతే ఉందో డాట్ అనేది అక్కడికి లోతు భాగానికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి లోతు అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. సన్నగా ఉండే వాళ్ళకి పైన సరిపోతుంది, కొంచెం లావుగా ఉండాలి లోతు భాగం అనేది కింద నుంచి మార్క్ చేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్ అనేది టైట్ అయిపోతుంది కాబట్టి లావుగా ఉండాలి, లోతు అనేది కిందకి తీసుకోవాలి. ఇప్పుడు నడుము భాగానికి వచ్చేసరికి లోతు భాగాన్ని పైకి మార్క్ చేసుకోవాలి. లావుగా ఉండాలి, సన్నగా ఉండాలి. మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్గా కావాలి అనుకున్నట్లయితే 4th డాట్ అనేది వేసుకోవాలి. అప్పుడు మనకి కింద అనేది లోతు భాగం తీసుకోకూడదు, కింద నుంచి స్ట్రైట్ కట్ చేసుకోవాలి. నేను స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను, అంటే బాడీ లూజ్ని బట్టి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చుట్టూరు కూడా మనం కట్ చేసుకోవాలి. ఈ వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కినట్లయితే మనకి బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి లోతు భాగం తీసుకోవాలి, బ్యాక్ పార్ట్కి అయితే మాత్రం తీసుకోకూడదు. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో మనం ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా ముందుగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి సన్నగా లోతు భాగం తీసుకోవాలి. పైకి వెళ్ళేసరికి కూడా మనం సన్నగానే తీసుకోవాలి మార్కింగ్ అనేది. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్లో లోతు భాగం తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, అన్ని కటింగ్లోనే అన్నీ చేసినట్లయితే మన మార్కింగ్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్కి ఎప్పుడు కూడా ఉక్సుల భాగాన్ని ఉపయోగించుకోవాలి. తాళ్ళు భాగం అనేది ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి తాళ్ళు భాగంతో తీసుకోకూడదు మెజర్మెంట్ అనేది. ఇప్పుడు డాట్ పొడవు ఎంత అవుతుందో ఖర్చు భాగానికి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ పొడవుకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ తీసుకోవాలి. డాట్స్కి ఇప్పుడు కూడా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు భాగానికి వదిలే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు డాట్ లోస్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి మిడిల్ పాయింట్ లోతు దగ్గర నుంచి మిడిల్ పాయింట్ వేసుకోవచ్చు మార్కింగ్ అనేది. ఇప్పుడు డాట్ పొడవు తీసుకోవాలి మార్కింగ్కి. ఇప్పుడు ఈ రెండింటికి ఎంతైతే గ్యాప్ ఉందో మూడో దానికి కూడా అంతే గ్యాప్ వదులుకోవాలి. ఈ విధంగా చంక భాగానికి డాట్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా రావడం కోసం క్లాత్ వరకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మిడిల్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి, మరీ ఎక్కువ కట్ చేయకూడదు. లోతు ఎక్కువ తీసినట్లయితే మనకి బ్లౌజ్ అనేది టైట్ అయిపోతుంది. చూసుకొని చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు 4th డాట్ అనేది ఈ మూడింటికి మధ్యలో నుంచి వేసుకోవాలి. అది కూడా కొంచెం గ్యాప్ ఎక్కువ వదులుకొని మనం మార్క్ చేసుకోవాలి. విధంగా ఇది కూడా మనం మిడిల్ పాయింట్లో కట్ చేసుకోవాలి. 4th డాట్కి కట్ చేసుకున్న వాళ్ళు మాత్రం 4th డాట్ వేసుకోండి, లేదా టైట్ అయిపోతుంది నార్మల్గా కట్ చేసినట్లయితే. నేను 4 డాట్స్ కోసం నేను కట్ చేశాను కాబట్టి 4th డాట్ కట్ చేశాను మార్కింగ్ అనేది. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు షేప్ పట్టికి డబుల్ ఫోల్డింగ్ తీసుకొని మనం 2 కట్ చేస్తున్నాను, 2 వైపులా 2. ఇప్పుడు ఉక్సుల భాగంతోనే షేప్ అనేది తీసుకోవాలి. మనకి ఓపెన్ సైడ్ కింద కూడా మనకి ఖర్చు భాగానికి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి.
ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్ ఖర్చు భాగానికి పైకి పావించి ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు లూజ్ కోసం ఈ విధంగా మనకు లూజ్ ఎంత అవుతుందో ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు భాగానికి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ ఖర్చు భాగానికి పైకి పావించి ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు భాగం తీసుకుంటూ నడుము భాగానికి కలుపుకోవాలి. మనకి వెనక భాగానికి వేరే కలర్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టిని తీసుకోవాలి. మనం డాట్ వేస్తాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం 2 హ్యాండ్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం ఓపెన్ ముక్కలు తీసుకోవాలి, 2 స్ట్రైట్గా ఉండేవి. తాలు భాగానికి ఒకటి, ఉక్సుల భాగానికి ఒకటి 2 కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని ఇదే భాగాన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి 4 ఫోల్డింగ్స్లో. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. మనకి అంచు అంతా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అంచు వేసుకోవచ్చు, లేదా హాఫ్ ఇష్టపడేవాళ్ళు హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకునే విధంగా, లేదా మనకి ఒక 1.5 వదులుకొని మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో పొడవు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక్కొక్క మార్కింగ్ ఖర్చు భాగానికి పైకి ఒక పాయింట్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి పొడవుగా ఒక మార్క్ చేసుకోవాలి. పొడవు ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర అక్కడ ఒక మార్కింగ్ పాయింట్ ఎక్స్ట్రా పైకి ఖర్చు భాగానికి మార్క్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ ఖర్చు భాగానికి ఎక్స్ట్రా క్లాత్కి మార్క్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ లేదా ఒక 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. ఇప్పుడు అక్కడి నుంచి లోతు భాగానికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చంక భాగానికి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ దగ్గర లోపల ఫోల్డ్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. మనం షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా మనం రైట్ సైడ్స్ 2 ఒకదానిపై ఎదురుబెదురుగా వేసుకోవాలి. ఇప్పుడు ఒకదానిపై వేసుకోవాలి రైట్ సైడ్స్ 2 కూడా. మనకి రాంగ్ తెలియదు అనుకునే వాళ్ళు రాంగ్ సైడ్కి ముందే మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు భాగానికి మార్క్ చేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లోతు భాగం తీసుకున్నాం మనం ఈ విధంగా హ్యాండ్స్కి కూడా లోతు భాగం అనేది తీసుకోవాలి. అది కూడా 2 హ్యాండ్స్కి కూడా 2 ఫోల్డింగ్స్లో తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఇప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. నడుము భాగానికి బెల్ట్ భాగాన్ని మనం అంచు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అంచు వేసుకోవచ్చు, లేదా ప్లెయిన్ ఇష్టపడేవాళ్ళు ఏదైనా వేరే కలర్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు మెడ భాగానికి మనం క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఉంటే వెడల్పు సరిపోతుంది మనకి. మన క్రాస్ అనేది కొంచెం కట్ చేసుకోవాలి, మరి ఎక్కువ కట్ చేయకూడదు.
నార్మల్ శారీస్ మీద వేసుకోవడానికైనా సరే మనం పైపింగ్ అనేది వేసుకోవచ్చు. నార్మల్ మిషన్తో కూడా సింపుల్గా వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలా బ్లౌజ్ కటింగ్ చేస్తున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.